ఎరా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు. నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవో తెలియక నీకు ఫోన్ చేశాను రా. అసలేమైందిరా చెప్పు. అరే నేను ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి కదరా, మా ఊరితో సబ్జెక్ట్ పోయిందిరా. నేను కొడతాను భయంతో నిన్న నుంచి ఇంటికి రాలేదురా. ఎరా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, మార్కులు తగ్గినాయో కాళ్ళు చేతులు తీసేస్తా. కష్టపడి చదువుతున్నాను నాన్న, నాకేం వర్క్ ఎక్కట్లేదు. ట్రై చేస్తాలే నాన్న. ట్రై చేస్తావేంట్రా, బెల్ట్ తెగద్ది. ఇదిరా జరిగింది. ఈ విషయం బయట తెలిస్తే పొరుగు పొద్దున ఆలోచిస్తున్నాను రా. అందుకే ఏం చేయాలి తెలియక నీకు ఫోన్ చేశాను రా. మా అబ్బాయి ఎక్కడున్నాడు ఏంటో తెలియట్లేదురా. బాధపడబాకు, మన వాళ్ళందరికీ కాల్ చేస్తా, అన్న కలిపి ఎదుగుదాం పదా. ఇక్కడ కూడా లేదా? మహారాజ్ గారు, ఈశ్వర్ ఇక్కడ నచ్చిల్లు ఆడుతున్నాడండి. నాకెందుకో డౌట్ వచ్చింది, అందుకే మీకు వెంటనే కాల్ చేశాను. అమ్మా ఇటురారా. అమ్మా ఏమన్నా తిన్నావా? అసలు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయావు? ఫెయిల్ అయ్యాను అంకుల్, డాడీ కొడతారని భయం వేసి వెళ్ళిపోయాను. మీ అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? కేవలం నువ్వు కొడతావని వెళ్ళిపోయాడు. అరే పిల్లల్ని కొట్టి భయపెడతా పెంచకూడదురా. వాళ్ళకి జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలా పెంచాలి. తమ స్టూడెంట్స్కే ర్యాంకులు రావాలని కాలేజీ వాళ్ళు, తమ పిల్లలకే ర్యాంకులు రావాలని తల్లిదండ్రులు, ఈ ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు సార్. ఏ నారాజు, ఇప్పుడు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు చూసావుగా. పొరపాటున మీ ఓడికి ఏదైనా జరిగితే మనం కష్టపడేది ఎవరి కోసం రా? పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టమైన రంగంలో కూడా ఎదిగేలాగా చేయొచ్చు. తమ పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంటే మంచిది.